గురుగారు మనకి జూన్ 6వ తారీఖు ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రానికి ఆ రోజు మనకి పంచగ్రహ కూటమి, అదే రోజు ఏంటంటే అమావాస్య కూడా వచ్చింది. సో రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి సో ఈ రెండిటి ప్రభావం అనేది ద్వాదశ రాశులని 12 రాశుల పైన ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతూ ఉంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%. ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. ఉన్నారా? కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే మీకు గురువు లగ్నంలో నుండి మనకు మేలోనే మీకు ద్వితీయం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే గురు మౌఢమి, అదేవిధంగా ఈ యొక్క గురువు 2లోకి మారడం. గురు మూఢమి మొన్నటిదాకా, గురు మౌఢ్యమి మొన్నటిదాకా జరిగింది 28, 29 దాకా కూడా. ఇప్పుడు శుక్ర మౌఢ్యమి నడుస్తూ ఉన్నది. కనుక గురుడు మీకు సరైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేడు. మీకు అంటే ద్వాదశ రాశులలో ఎవరికైనా కూడా గురుడు ఎప్పుడైతే సూర్యునితో కలుస్తూ ఉన్నాడో ఇక్కడ గురువుకు సంబంధించినటువంటి రిజల్ట్ రావడం అనేటువంటిది డల్ అయిపోతూ ఉంటుంది. అందుకే దానిని గురుమౌఢ్యం అంటారు. మనకు శుభ గడియలు కానీ ఏమైనా ముహూర్తాలు కానీ మంచి రోజులు ఏం లేవు, మూడాలు అనే చెప్పడం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి గురువు మీకు 2లో ఉండడం చేత అన్నింటా కూడా అనుకున్నటువంటి పనులు కానీ అన్నీ అద్భుతంగా ఉండాలి. కానీ గురువు మీకు 2లో రిజల్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ జూన్ నుండి ఇవ్వడం జరుగుతున్న ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతూ ఉన్నదో ఆ పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత నుండి గురుగ్రహం మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం బుధుడు కూడా అస్తమించున్నాడు అక్కడ. బుధుడు కూడా సరైన రిజల్ట్ ఇవ్వడం లేదు. ఎట్ ద సేమ్ టైం సూర్యుడు ఒక్కడే అక్కడ గట్టిగా నిలబడి ఉన్నాడు కనుక డబ్బు ఆకస్మికంగా ఖర్చు కావడానికి ఛాన్సెస్ ఉంది ఏదో రకంగా. అండ్ ఏదో రకంగా
తగాదాలు కావచ్చును, ఇంటా బయట ఏర్పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క గురువు యొక్క చూపు మీ యొక్క 10వ స్థానం మీద కూడా ఉన్నది. 10వ స్థానము ఎట్ ద సేమ్ టైం పంచమ దృష్టి. గత కొంతకాలంగా మీకు శత్రువులు ఎవరైతే ఏర్పడి ఉన్నారో ఆ శత్రువులు నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి, కొత్తగా శత్రువులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి, కొన్ని సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి పరిచయం కూడా ఆల్ ఆఫ్ సడన్గా డ్రాప్ అయిపోవచ్చు. అది జెంట్స్ కావచ్చును, లేడీస్ కావచ్చును. కొత్తగా ఏర్పడేటువంటి పరిచయాలు కూడా దూరం కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనతో ఉండేటువంటి వారే మనకు శత్రువులుగా మారేటువంటి విధంగా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. మూడో పాయింట్, ఉద్యోగరీత్యా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఈ యొక్క జూన్ జూలై ఈ నెలలో తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కూడా మంచి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే అనుకున్నటువంటి విధంగా వీరు ఉద్యోగం కొట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఆల్రెడీ మేము ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది, ఓకే ఉండండి. కావాలని చెప్పి ఇందులో నుండి వేరే జాబు ఇంకో రూపాయి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ మీ ఎవరికైనా కూడా ఆశ అనేటువంటిది ఉంటుంది, ఉండడానికి కాదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే టైం బాగాలేదు. ఇక్కడ గురువు నీచ దృష్టి ఉంది. శనిగ్రహం మీకు 11వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు చూపు మకరం మీద పడుతూ ఉన్నది, 10వ స్థానం మీద. కనుక గురువు మకరంలో నీచబడతాడు కనుక జాబ్ ఇక్కడ మానేసి వేరే దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. 2024 నవంబర్ డిసెంబర్ నుంచి అతి తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి మేషరాశి వారికి. విన్నారా? ఇప్పటి నుండే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ధర్మంగా ఉండండి, గొడవలకు వెళ్ళకండి, ఓపికగా ఉండండి. కుజుడు మీ యొక్క లగ్నం మీద ఉండడం చేత, జన్మతః కుజుడు సొంతింట్లో ఉండడం చేత అసిడిటీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు, భార్యాభర్తలలో అండర్స్టాండింగ్ తక్కువ ఉండడం కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు, కోర్టు రిలేటెడ్ కేసులలో విజయం మీదే. ఎట్ ద సేమ్ టైం కుజుని మీద శనిగ్రహం చూపు పడుతూ ఉంది ఇక్కడ. కనుక మీకు ఏదో ఒక వ్యాధి కావచ్చును, అనూహ్యమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా కుజునికి కందులను దానంగా ఇచ్చుకోండి. అదేవిధంగా మన ఈ యొక్క గురుగ్రహానికి కూడా కుదిరితే శనిగలు దానంగా ఇచ్చుకోండి. గురు సంబంధిత స్తోత్రాలను పారాయణం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మేషరాశి వారికి.